హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో అన్న తీసుకొచ్చేసరికి 2024 ఒక KTM RC 200 ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ అండ్ రైడ్ ఇంప్రెషన్ అనమాట. సో బండిలో ఏమేమి అప్డేట్స్ ఆఫర్ చేశారు, దీనివల్ల మనకేమన్నా ఉపయోగమా కాదా, అండ్ ఇంకా బెటర్ ప్రొపోజిషన్గా ఇది 2024లో ముందుకు వస్తుందా లేదా అనేది మనం చూద్దాము. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో చూసినట్లయితే బండి అసలు ఈ కొత్త కలర్లో అబ్సల్యూట్లీ అదుర్సండి. బ్లాక్ కలరు దుమ్ము లేపేలా ఉంది. అసలు మీరు చూడొచ్చు ఫ్రంట్ లుక్ ఇది ఒకలాంటి ఇరీడియం వైజర్ ఇచ్చారు. సో ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్ లేకుండే, కానీ జీప్ ఎడిషన్లో వాళ్ళు బ్లాక్ డౌట్ వైజర్ ఇచ్చేవాళ్ళు. ఇది ఆల్మోస్ట్ కొంచెం ఇరీడియం కలర్ ఇది వస్తుంది అనమాట. ప్లస్ ఇంకోటి బ్లాక్ డౌట్ ఫ్రంట్ కవులు, LED హెడ్ ల్యాంప్ అండి. ఎప్పుడైతే మనకి ఫొటోస్ రిలీజ్ చేశారో దాంట్లో హాలోజన్ హెడ్ ల్యాంప్ వచ్చిండే, చాలామందికి డౌట్స్ వచ్చిండే మళ్ళీ హాలోజన్ రిలీజ్ చేస్తారేమని. సో అప్పుడే KTM వాళ్ళు అనౌన్స్ చేస్తారు, లేదు మన మార్కెట్కి LED హెడ్ ల్యాంప్ వస్తుందని. సో ఇండియన్ మార్కెట్కి RC 200 LED హెడ్ ల్యాంప్తో పాటు వస్తుంది. అది ఒక ప్లస్ అండ్ చాలా వాల్యూ ప్రపోజిషన్ అనమాట. అది చాలా అందంగా కూడా కనిపిస్తుంది. DRLs ఇక్కడ ఉన్నాయి, ఒక్కసారి నేను ఆన్ చేసి చూపిస్తాను. సో DRL ఆన్ చేసినట్లయితే ఇంకా బండి ఒక లుక్ చాలా చాలా చక్కగా ఉంటుంది. సో దీని తప్ప వేరే ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా అంటే వేరే ఏం అప్డేట్స్ లేవండి. స్పెక్స్ ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇంతకుముందు ఏది వచ్చేదో, కానీ ఈ ఒక్క అప్డేట్ చాలు. ఎందుకంటే లుక్స్ పరంగా బండి యొక్క విజువల్ అపీల్ అనేది వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ సెన్సిబుల్ పెయింట్ స్కీమ్ అండ్ గ్రాఫిక్స్ అప్డేట్తో పాటు ఫుల్ బ్లాక్ ట్యాంక్ వస్తుంది అండ్ స్టీల్ ట్యాంక్, ఈ పార్ట్ ఫైబర్ అనమాట. సో ఇది మనకి మ్యాట్ బ్లాక్లో వస్తుంది. సో ఓవరాల్ 13.7 లీటర్ ట్యాంక్ వస్తుంది. మనకి సీట్ హైట్ ఏమో 835 mm, మరీ తక్కువ లేదు మరీ ఎక్కువ లేదు, కానీ యావరేజ్ హైట్ రైడర్స్ కొంచెం అలవాటు పడాలి. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి సరిపోయే అంత ఇచ్చారు, 158 mm అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ అడిక్వేట్ ఫర్ ఇండియన్ కండిషన్స్ అని చెప్పొచ్చు. టెయిల్ ల్యాంప్ చూసినట్లయితే కూడా నా ఫేవరెట్ ఎలిమెంట్, చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ గ్రాబ్ బార్స్ ఒకటి నాకు అంత నచ్చలేదండి. సో అంటే ఈ బండిని ఇంకా స్లీక్గా చూపించాలంటే ఇది తీసేయాలి. ప్లస్ ఇంకోటి సీట్ ఫోమ్ అనేది చాలా చాలా చక్కగా క్వాలిటీ ఫోమ్ యూజ్ చేశారు. ఇది డ్యూయల్ డెన్సిటీ ఫోమ్ అనుకుంటాను. సో మీరు వెనకాల కూర్చే వాళ్ళకి కూడా మంచి కంఫర్ట్ వస్తుంది. కానీ ఏంటంటే వెనకాల లిఫ్టెడ్ అప్ సీట్ ఆఫర్ చేశారు కాబట్టి సో లేడీస్కి కొంచెం ఇబ్బంది కలిగవచ్చు కూర్చోడానికి. అదే కాకుండా మనకి ఇక్కడ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆఫర్ చేశారు. ఫిట్ అండ్ ఫినిష్ అండ్ బిల్డ్ క్వాలిటీ. మిర్రర్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఆఫర్ చేశారు, కానీ దీంట్లో అడ్జస్ట్మెంట్ అనేది ఓన్లీ సైడ్ వేస్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంది, కానీ పైకి కిందికి అడ్జస్ట్మెంట్ అసలు అయితలేదు. సో అది సెట్ చేస్తే బాగుండు. అండ్ DRLs కానివ్వండి, టర్న్ అండ్ బ్లింకర్స్ ఇక్కడ ఇది చేయబడ్డాయి, మనకి ఇన్కార్పొరేట్ చేయబడ్డాయి. ఇది కూడా చాలా చక్కగా కనిపిస్తుంది లైట్ అప్ అయినప్పుడు. అదేవిధంగా వెనకాలది కూడా టర్న్ బ్లింకర్స్, మనకి LED టర్న్ బ్లింకర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తారు. ఇది బ్రేక్ కొడితే బ్రేక్ లైట్, అది బ్రేక్ కొడితే వస్తుంది, కానీ ఇప్పటికీ ఇక్కడ ముందు LED హెడ్ ల్యాంప్ ఆన్ అయిపోయింది, ఇది మీరు గమనించవచ్చు. అండ్ ఇంకోటి మనకి క్లుప్తంగా ఎక్విప్మెంట్ గురించి చెప్పే ముందు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఎక్విప్మెంట్ గురించి మాట్లాడినట్లయితే మనకి ఫ్రంట్ WP Apex 43 mm USD ఫోక్స్ ఆఫర్ చేశారు. అండ్ బ్రేక్ చూసినట్లయితే 320 mm హబ్లెస్ డిస్క్ అనమాట. సో ఇట్స్ రిడ్యూసెస్ వెయిట్ అండ్ ఆల్సో యాడ్స్ బెటర్ స్టాపింగ్ పవర్ అనమాట. అండ్ వెనకాల మనకి మోనోషాక్ ఆఫర్ చేశారు విత్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ అండ్ ఒకలాంటి క్యాప్ ఇచ్చారు డస్ట్ అక్యుములేషన్ ప్రివెంట్ చేయడానికి. ఇంజిన్ పరంగా చూసినట్లయితే మనకి 199.5 cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, 25 PS of max power, 19.2 Nm of max torque అండ్ 6 speed గేర్ బాక్స్ అనమాట. మనకి ఇదైతే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, మళ్ళీ ట్రెలిస్ ఫ్రేమ్ విత్ బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ అనమాట. సో ఇది కూడా ఈ పోర్షన్ వరకు చూసినట్లయితే బండి చాలా అందంగా అనిపిస్తుంది, కానీ ఈ మధ్యలో ఏదో ఒక ప్యానల్ మిస్ అయినట్టు అనిపిస్తుందండి. ఇక్కడ వరకు ఒక ప్యానల్ రావాల్సింది, మళ్ళీ అది బెటర్ హీట్ మేనేజ్మెంట్ కోసమో దేనికో ఆ ప్యానల్ పీకేసినట్టున్నారు. కానీ కింద చూడండి మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా బండరా ఏదైనా తగిలితే ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అనేది దీనికి వెళ్తుంది అనమాట. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ కూడా ఉంది, ప్లస్ ఆ ఎగ్జాస్ట్ పైప్స్ ఉన్నాయి. సో అదొక్కటి వాళ్ళు చూసుకుంటే ఏదైనా ప్రొటెక్షన్ ఇచ్చింటే బాగుండేది. బట్ ఎనీవే వెనకాల డిస్క్ బ్రేక్, వెనకాల రేడియల్ టైర్ 150 సెక్షన్ టైర్ వెనకాల.
సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. అండ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ సేమ్ మన డ్యూక్ 250 లాంటిది ఎల్సిడి ప్యానల్ అనమాట. టీఎఫ్టీ కలర్ అనేది ఓన్లీ మనకి RC 390 లభిస్తుంది. ఎస్, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేయబడింది. సూపర్ మోటో మోడ్తో పాటు లార్జర్ ఎయిర్ బాక్స్ అనేది ఇక్కడ హౌస్ చేయబడింది ఫర్ బెటర్ ట్రాక్టబిలిటీ అండ్ బెటర్ టార్క్ డెలివరీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఫ్రంట్ లుక్ అనేది బండిని చాలా వరకు ప్రీమియంగా మార్చేసిందండి. నాకైతే ఫిదా అయిపోయినాను, చాలా టెంప్ట్ అవుతున్నా ఒకటి కొనుక్కోవడానికి. అంత మంచి లుక్స్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. ఖచ్చితంగా రోడ్డు పైన మీకు రోడ్ ప్రెజెన్స్ అనేది వేరే లెవెల్కి ఇది తీసుకెళ్తుంది. సో ఇంకొక ప్రీమియం ఫీచర్ ఇక్కడ వీళ్ళు ఇంక్లూడ్ చేసింది RC 200లో ఏంటంటే కర్వ్డ్ రేడియేటర్ ఫర్ ఎన్హాన్స్డ్ హీట్ మేనేజ్మెంట్ అండ్ బెటర్ కూలింగ్ ఎఫిషియన్సీ. సో బండి నడిపించడానికి ఎలా ఉందని అడిగినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడింగ్ పోస్చర్ చాలా కమిటెడ్ సీటింగ్ పోస్చర్ అని చెప్పను. ఇంతకుముందు RC 200 చాలా కమిటెడ్గా ఉండేది, ఇది కొంచెం రిలాక్స్ చేశారు. ఇది కూడా కమిటెడ్గానే ఉంది కానీ అంత అగ్రెసివ్గా లేదు. సో మీరు కొంచెం రిలాక్స్గా మీరు ఆఫీస్కి వెళ్ళేసి రావచ్చు, డైలీ కమ్యూట్స్కి వాడచ్చు. అండ్ ట్రాక్ డేలో అయితే దుమ్ము లేపొచ్చు. అండ్ రిఫైన్మెంట్ చాలా బాగుంది. క్లచ్ పుల్ చాలా లైట్గా ఉంది. గేర్ షిఫ్ట్స్ చాలా స్మూత్గా ఉన్నాయి, ఎటువంటి ఫాల్స్ న్యూట్రల్స్ అవన్నీ పడకుండా. సస్పెన్షన్ సెట్టింగ్ మరీ హార్డ్గా ఏం లేదు, మరీ రిజిడ్గా ఏం లేదు, మీకు మరీ సాఫ్ట్ కూడా లేదు. మంచి బ్యాలెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ కంఫర్ట్ అనేది వాళ్ళు ఇక్కడ ట్యూన్ చేశారు. డాంపింగ్ సెట్టింగ్స్, రోడ్ గ్రిప్ కూడా MRF టైర్స్ బాగానే ఆఫర్ చేస్తున్నాయి. మీకు టైర్ లైఫ్ ఎక్కువ కావాలంటే మన MRF టైర్స్ని మించింది లేదు పర్ఫార్మెన్స్ మీకు ఎక్కువ కావాలంటే మీరు మిచ్లిన్ కానీ మెట్జెల్లర్ కానీ లేదా పిరెల్లి టైర్స్ కానీ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇది బండి ఒక రైడ్ ఇంప్రెషన్. బండి చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ప్రైస్ ఏమో 2,17,000 ఎక్స్ షోరూమ్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు వరుణ్ KTMని కాంటాక్ట్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు దీన్ని ప్రిఫర్ చేస్తారా, R15M కానీ R15 V4ని ప్రిఫర్ చేస్తారా, ఎందుకు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.